వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల హడావిడి మొదలైందా? ఈసారి జాతీయ పార్టీ అధినేతలు కూడా పోటీ చేయబోతున్నారా? దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? గెలుపుతో జోష్లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి బాధ్యతలు అప్పగించబోతుందా? మళ్ళీ బలం పుంజుకోవడానికి బీఆర్ఎస్ అడుగులేస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వం సైతం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, గత ఎన్నికల కన్నా ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ పెరగడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం చకచకా జరిగిపోయాయి. అయితే మరో 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఇప్పటికే ఈ పార్లమెంట్ ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. రానున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలుకు ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవమయ్యారు. అంతేకాదు లోక్సభ ఎన్నికలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకుంది. కాగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఉన్న గులాబీ బాస్ ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో తిరిగి తన మార్కు చూపించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు సైతం వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని సభలో ఎదుర్కొనేందుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలు తలమునకలవుతున్నారు. మరోవైపు ఎంపీ సంతోష్ సైతం రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు. నిర్ణీత గడువు కంటే నెల రోజుల ముందే లోక్సభ ఎన్నికలు జరగొచ్చన్న ఊహాగానాలతో తెలంగాణ రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షించుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా బీఆర్ఎస్ నాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమాత్రం జాప్యం కాకుండా చూడాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రచారంపై ఫోకస్ చేయాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ప్రచార వ్యూహాలపై కూడా ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని లోక్సభ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నది బీఆర్ఎస్ నేతల వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోల్చితే 2% ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు తగ్గాయి. ఆచరణ సాధ్యం కాని హామీలు, దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఖాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అటు బీజేపీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 6-7 విడతల్లో లోక్సభకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలి దశలో తెలంగాణలోని లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి విడత పోలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారంలోపే వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. లోక్సభ తొలిదశ ఎన్నికలు ఏప్రిల్ 10వ తేదీలోపే ఉంటాయని, తెలంగాణలో ఈ విడతలోనే లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. మలిదశ పోలింగ్ మే తొలివారం వరకు ఉంటుందని, ఫలితాలు మే 15లోపే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక
తెలంగాణ లోక్సభ ఎన్నికలపై బీజేపీ సమరశంఖారావం పూరించింది. అయితే గత తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలను చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి మరింతగా తన గ్రాఫ్ పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్ని పార్టీల కంటే ముందే మేల్కొన్నారు. సర్వే అంచనాలకు సైతం దొరకకుండా మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మరోసారి విజయం సాధించేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. అలాగే సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానం చేజారకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను రచిస్తున్నట్లు బీజేపీ చెబుతోంది. బీజేపీ జాతీయ నాయకులను ఈసారి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా వినియోగించుకోవాలనే యోచనలో బీజేపీ భావిస్తోంది. తెలంగాణ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి దక్షిణాదిలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ నుంచి లోక్సభ బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తే రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవచ్చనేదే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. మోదీ స్వయంగా వారణాసిలో పోటీ చేయడంతో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచింది. తెలంగాణలోనూ ఇదే ఫార్ములాను అనుసరించాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ప్రతిపాదన చేసినట్లు సమాచారం. రాబోయే 3 నెలల్లో రాష్ట్రంలో 17 స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ 17 నియోజకవర్గాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు పక్కా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్కు ఏఐసీసీ తరపున ఒక ఇన్ఛార్జితో పాటు పీసీసీ తరపున మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఇన్ఛార్జీలుగా నియమితులైన వారిలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తలా 2 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా కాంగ్రెస్ తొలి పీఏసీ సమావేశం జరిగింది. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నాయకులు మరింత ఉత్సాహంతో సోనియా గాంధీ పేరు ప్రతిపాదించారు. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ మరిన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఇందిరాగాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయి మెజారిటీ సాధించేందుకు అధిష్టానం ప్రణాళికలు వేస్తుంది. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఎన్నికల వేడి తగ్గిందని భావించేలోపు లోక్సభ ఎన్నికల పేరిట మళ్లీ రాజకీయం రంజుగా మారనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త చల్లారిన రాజకీయ వేడి మళ్ళీ లోక్సభ ఎన్నికలతో హీటెక్కనుందా? నువ్వా నేనా అంటూ ప్రధాన పార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. జాతీయ పార్టీల అగ్రనేతలే ఏకంగా లోక్సభ అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గెలుపుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఓటమితో రగిలిపోతున్న బీఆర్ఎస్, గతం కన్నా ఇప్పుడు బలం పుంజుకున్న బీజేపీలలో ఇక లోక్సభ ఎన్నికల్లో పై చేయి సాధించేది ఎవరన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.